నాకు నా ప్రవచనాలు వింటూ చాలామంది విద్యార్థులు ఫోన్ చేస్తూ అడుగుతున్నారు, గురుగారు నేను చాలా బాగా చదవాలనుకుంటాను, పరిస్థితులు బాగాలేవు. బాగా వినండి నాన్న, మీ లైఫ్కి ఉపకరించే, సహకరించే, ఆర్థికపరమైన, భవిష్యత్తుకు సంబంధమైన, వ్యక్తిగతమైన, మీ కుటుంబ వ్యవస్థకు అనువైన విషయాలను తీసుకొచ్చి ఈరోజు మీకు అందించే ప్రయత్నం, అవసరమైన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే ఆలోచనతో వచ్చాను నేను ఈరోజు. సో ఇది దృష్టిలో పెట్టుకొని పెద్దలు, పిల్లలు పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఆలకించి, ఆలోచించి నన్ను ఆశ్రయిస్తే మీ లైఫ్ని మీరు డ్రైవ్ చేయగలిగే ఎన్నో రకాల ప్రాక్టికల్గా మీకు ఉపయోగపడే ప్రయత్నం నేను చేస్తాను. వాళ్ళు చెప్పారు, మేము వేస్ట్గా ఎదగలేకపోతున్నాం గురుగారు, సరిగ్గా లేదు మా లైఫ్, ఎట్లా చేయమంటారు ఏంటి అని చాలాసార్లు ఆలోచించే ఇలాంటి పిల్లల గురించి. దానికి నేను చాలా డిజైన్ చేశాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా, ఉన్న దగ్గర నుంచి జీవితం ఆర్థికంగా నిర్మించుకోవటం ఎట్లా పిల్లలకి. మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది, పిల్లలు చదువైన దాకా తల్లిదండ్రులపై ఆధారపడే ఉంటారు. వినాలరా, ఎవరు కదలొద్దు బంగారు, ఆధారపడి ఉంటారు. పాశ్చాత్య దేశాలకు వీళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్కి వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ ఏదో ఒక పెట్రోల్ బంకులో, సూపర్ మార్కెట్లో చక్కగా పనిచేసి వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ జీవితాన్ని నిర్మించుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా బాగుపడుతున్న పిల్లలు ఉన్నారు. ఈరోజు ఇంటి పరిస్థితులు, ఇంటిలో ఉండే వ్యక్తుల ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు కూడా జయించి ప్రపంచంలో ర్యాంకులు సాధించి ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మహనీయులైన పిల్లలు ఉన్నారు మన సమాజంలో. ఇలాంటి వాళ్ళు నన్ను కలుస్తున్నారు ఇంపాక్ట్ ద్వారా, ఇంపాక్ట్ ప్రవచనాల వల్ల. అందుకే మనకి సనాతన ధర్మంలో ఒక మాట చెప్తారు, జాగ్రత్తగానండి. అమంత్రం అక్షరం నాస్తి. జాగ్రత్తగానండి నాన్న, మొదలు పెడతాం స్పిరిచువాలిటీ చెబుతా, పర్సనాలిటీతో ముగిస్తా. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజిక తత్ర దుర్లభ. ఏంటి గురుగారి మంత్రం అంటే మనందరికీ చాలా అవసరమైన మంత్రం. అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కాని అక్షరం లేదంటండి. జాగ్రత్తగా వినండిరా. ద వాల్యూ ఆఫ్ లైఫ్, వాల్యూ ఆఫ్ వర్డ్స్, ద వాల్యూ ఆఫ్ టైమ్ మొత్తం తీసుకొస్తున్నా. మంత్రము కాని అక్షరం లేదు. నువ్వు మాటలు సరిగ్గా వాడుకోవాలి కానండి, మీ మాటలే ఆయుధాలు. మీ అక్షరాలు సరిగ్గా పేర్చాలి కానీ అద్భుతమైన కవిత్వాలు, అద్భుతమైన భావోద్వేగాలు చెప్తున్నాడు. నాస్తి మూలం అనౌషధం, ఔషధము కాని మొక్క లేదంట భూమి మీద. మనం తెలుసుకోం, మన ఇంటి ముందే ఉంటాయి. ఈ మధ్య అందరికీ ఎరుకైంది ఆయుర్వేదం, బాగా కరోనా దెబ్బతో జనాలందరూ మారిపోతున్నారు. ఇంగ్లీష్ మందులు అనే వాళ్ళందరూ అల్లోపతి నుంచే ఆయుర్వేదానికి మెల్లగా షిఫ్ట్ అవుతున్నారు. మీ ఇంట్లో ఉన్న ఎన్నో మొక్కలు మీకు ఔషధాలకు ఉపయోగపడతాయని తెలియదు. ఇప్పటికీ తెలియని వాళ్ళు ఉన్నారు, మీ ఇంటి ముందే ఉంటాయి. అందుకే అన్నాడు నాస్తి మూలం అనౌషధం, ఔషధము కాని మొక్క లేదు. నెక్స్ట్ మన గురించి చెప్తున్నాడు, అయోగ్య పురుషో నాస్తి. అంటే ఇక్కడ పురుష అంటే మనిషి, ఉపయోగము లేని మనిషి లేడట భూమి మీద. ఉపయోగము లేని మనిషి లేడట భూమి మీద. ఏదో ఒక ఆలోచన వచ్చినప్పుడు మీ తండ్రో, మీ ఫ్రెండ్స్, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు అంటాడు. గమనించుకోండి మీరు చాలాసార్లు. ఇంకా ఓకే, ఇప్పుడు చూడు, బాగా రీసౌండ్గా ఉంటుందేమో అని. పర్లేదా? ఓకేనా మీకు? రైట్. అయోగ్య పురుషో నాస్తి. పురుష అంటే ఇక్కడ మనిషి అని అర్థం, పురుషుడు అని కాదు. ఉపయోగపడని మనిషి లేడట. నేను అది బాగా ఇష్టపడతా ఎప్పుడు కూడా. చాలా స్పీచ్ల్లో ఇచ్చా. మీ అబ్బాయి మీకు పనికిరాడు అనుకుంటున్నారా? మీ వాడిని మీరు కని వేస్ట్ చేసామంటున్నారా? మా వాడు మా మాట వినట్లేదు అంటున్నారా? వాడిని నా దగ్గరికి పంపించండి, యోగ్యంగా చేసి పంపిస్తా, పనికొచ్చేట్టు పంపిస్తా, వాడిని సద్వినియోగం చేసుకునేట్టు చేస్తా అని ఎప్పుడు చెబుతా. అలా ఇవాళ కూడా మా సెంటర్లో 3 పిల్లలు వెయిటింగ్ అక్కడ. అంటే వచ్చి నాతో స్టే చేస్తూ ఉన్నారు. ఇట్లనే ఎక్కడెక్కడో ప్రవచనాలు విని
మీతో ఒక 5 రోజులు ఉంటాం గురువుగారు, మీతో 10 రోజులు ఉంటాం గురువుగారు అని. వీటిని వాడుకునే వ్యక్తులు లేరు ఈ విషయాలని. అందుకే బాగా వినండి, విద్యార్థులు ఎప్పుడూ కూడా తనకు తనుగా నేను వేస్ట్, నేను పనికిరాను, నాకు ఏది చేత కాదు, నా వల్ల కాదు, నేను చదవలేను, నేను చేయలేను, నేను సంపాదించలేను, ఈ తల్లిదండ్రుల కడుపున ఎందుకు పుట్టాను, ఈ వ్యవస్థలో ఎందుకు పుట్టాను, ఈ కులంలో ఎందుకు పుట్టాను, ఈ సమాజంలో ఎందుకు పుట్టాను, ఏ దేశంలో పుడితే బాగుండేదో, ఏ సంస్కృతిలో పుడితే బాగుండేదో, పలాని చిరంజీవికి పుడితే బాగుండేమో అని పిచ్చి కలలు కనే విద్యార్థులు ఇప్పటికీ బయటపడని వారు లోపల లోపల చింతిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ నెవర్ యూ డోంట్ మేక్ యువర్ మైండ్ సెట్ లైక్ దట్. నువ్వేంటో ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఇందులో వాటర్ పోస్తే వేడిగా ఉన్నాయి, పొద్దుననగా పోసే హైదరాబాదులో. ఎండాకాలం వస్తే దీని అవసరం లేదు నాకు, కానీ చలికాలం రాగానే దీని అవసరం ఏందో నాకు తెలుస్తుంది. లేదు, నాకు జలుబో దగ్గు వచ్చినప్పుడు దీని అవసరం తెలుస్తుంది. అంటే ఈ ప్రపంచంలో నీ అవసరం ఎక్కడో నీకు తెలియదు, నీ చుట్టూతో ఉన్న వాళ్ళకి నీ అవసరం ఏంటో ఇంకా తెలియలేదు. ఆ అవసరం ఏంటో తెలిచేటట్టు నువ్వు బతకటమే నీ లక్ష్యం.